హాయ్. సో స్కూల్ డేస్లో లేకుంటే కాలేజ్ డేస్లో కానీ ఎప్పుడైనా కూడా ఒక పెద్ద శాపం ఉంది ఏదైనా ఒక స్టూడెంట్కి అంటే అది పార్షాలిటీ. పార్షాలిటీ అంటే టీచర్ కానీ ఎవరైనా పార్షాలిటీ చూపించకుండా అయితే దాదాపుగా ఉండరు. మనం అనుకోవచ్చు మనం ఎందుకు అట్లా ఆలోచించాలి టీచర్ గురించి, వాళ్ళు బాగానే ఉంటారు కదా అందరికీ అని. కానీ వాళ్ళు కూడా ఒక మనిషి, ఒక పర్సన్ అనే వాడికి ఎప్పుడైనా కూడా పార్షాలిటీ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఒక ప్రత్యేకంగా ఒక స్టూడెంట్ మీద లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫస్ట్ బెంచ్ లాస్ట్ బెంచ్ అనే డిఫరెన్స్ చూపించాలనే థాట్ వచ్చేస్తుంది అనమాట. ఇక అట్లాంటప్పుడు స్కూల్ డేస్లో అయితే అసైన్మెంట్స్ మార్క్స్ వేసేటప్పుడు కానీ ఒక్కొక్కసారి వేస్తారు, ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళతోటి మంచిగా మాట్లాడినప్పుడు లేకపోతే వాళ్ళతో గొడవ నాకెందుకు మార్క్స్ వేయలేదని అడిగినప్పుడు వాళ్ళకి అసైన్మెంట్స్లో తగ్గించడము. కాలేజ్ డేస్లో కూడా ఇంటర్నల్ మార్క్స్ చూడండి అందరికీ ఈక్వల్ అయ్యారు నాకు తెలిసి అయితే. కొంతమందికి ఎక్కువ కొంతమందికి తక్కువ, సరే రకరకాల ఫీలింగ్స్ కావచ్చు. అది వాళ్ళు ఏ బేస్ మీద వాళ్ళని ఇష్టపడుతున్నారు, వాళ్ళ స్టూడెంట్స్ని పార్షాలిటీ చూపిస్తున్నారు అది మనం చెప్పలేము. అక్కడున్న ఫ్యాక్టర్స్ అవి వేరు. బట్ డెఫినెట్గా అయితే పార్షాలిటీ అనేది అయితే ప్లే అవుతుంది. సో మరి వేరే స్టూడెంట్స్ వాళ్ళు బాగా సఫర్ అవుతుంటారు అనమాట. మేము ఎంత చేసినా కూడా మాకు ఒక గుర్తింపు లేదు ఈ టీచర్ ద్వారా అని. ఇక ఆటోమేటిక్గా టీచర్ మీద కూడా కోపం వస్తుంటుంది, ఆ సబ్జెక్ట్ మీద కూడా నెగిటివ్ ఒపీనియన్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి. సో నేను చెప్పేది ఏంటంటే, ఇన్ కేస్ నేనే ఒక పొజిషన్లో ఒక టీచర్ లాగా ఉన్నప్పుడు నేనేం చేస్తాను అంటే ఇప్పుడు ఆ స్టూడెంట్ నాతోటి కోఆపరేటివ్గా ఉన్నాడా లేడా లేకుంటే ఇవన్నీ నాకు అనవసరం. నా వృత్తి అనేది ఆమె టీచర్ అనేది అందరికీ ఈక్వల్గా చూపించి నేను బయటకు వచ్చేయాలి స్కూల్ బయట. నువ్వు ఆ తర్వాత ఏమైనా చేసుకో, నీ పార్షాలిటీ ఎక్కడెక్కడ కావాలో చూపించుకో. కానీ స్కూల్లో ఉన్నంత వరకు మాత్రం యాజ్ ఎ టీచర్ యూ హ్యావ్ టు బీ వెరీ, ఎందుకంటే ఆ స్టూడెంట్ అనేవాడు లేకపోతే ఆ స్టూడెంట్ ఎవరైనా కావచ్చు, గర్ల్ ఆర్ బాయ్, వాళ్ళు వచ్చి మన ఇంటికి వచ్చి మన ఆస్తులేవో తీసుకుపోవట్లేరు కదా, లేకుంటే మనకు పర్సనల్గా అయితే వాళ్ళు ఏదో మనకు ఎఫెక్ట్ చేయట్లేరు. అట్లాంటప్పుడు వై షుడ్ వీ బిహేవ్ ఇన్ దట్ వే? అవసరం లేదు. వీ హ్యావ్ టు బీ ఈక్వల్ టు ఆల్. మనం వృత్తి అక్కడ ఏంటంటే చేయాల్సింది చేసి వచ్చేసిన తర్వాత ఇంటర్నల్ మార్క్స్ కానీ అసైన్మెంట్స్ కానీ వాళ్ళు మంచిగా బిహేవ్ చేయనంత మాత్రాన్ని, ఇప్పుడు ఈరోజు మంచిగా బిహేవ్ చేయని స్టూడెంట్ రేపు మంచిగా ఉంటాడని ఉండలేడని చెప్పలేం కదా. అక్కడ పరిస్థితులు బట్టి ఆ వ్యక్తి అట్లా అంటే ఆ స్టూడెంట్ అట్లా బిహేవ్ చేస్తుండు, అవసరమైతే రెక్టిఫై చేయగలగాలి. చూడు నువ్వు అట్లా చేస్తే నీకు అసైన్మెంట్ మార్క్స్ తక్కువ ఇస్తా అని. అంతేగాని ఏం చెప్పకుండా ఈజ్ ఎ బ్యాడ్ స్టూడెంట్ అని చెప్పి చేయడము. ఇంకెప్పుడు చెప్పండి రెక్టిఫై అయ్యేది? ఎప్పుడు స్కూల్లోనే కదా. ఏదైనా స్కూల్లో మహా అయితే కాలేజ్లో అవుతారు. చెప్పాలి ఫస్ట్, చూడండి మీరు ఇట్లా చేస్తే మీకు అసైన్మెంట్స్ తక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది, మీరు కొంచెం రెక్టిఫై చేసుకోవాలి. అవి మంచిగా చెప్పిన తర్వాత, ఎందుకంటే మంచిగా చెప్పే ఛాన్స్ కేవలం టీచర్కే ఉంటుంది, అది మనం గుర్తించాలి. ఇంకా ఒక టీచర్ కూడా అందరి లెక్కనే కామన్గానే చేస్తే, ఒక పార్షాలిటీ చూపించుకుంటా కామన్గా ఉంటే ఇంకా ఏ వృత్తికి చెప్పండి ఛాన్స్ ఉండేది రెక్టిఫై చేసేది? సో అది మనం గుర్తించాలి. టీచర్ ప్రొఫెషన్ అనేది ఇట్ హ్యాస్ స్కోప్ టు రెక్టిఫై ఆల్ ద థింగ్స్ ఇన్ అ వెరీ టెండర్ ఏజ్ అనమాట. సో ప్లీజ్ బేర్ దట్ ఇన్ మైండ్. సో నేను ఎవరికి చెప్పట్లేను, మనం బేర్ చేసుకోవాలి. ఇఫ్ ఐ కుడ్ బి ఇన్ దట్ పొజిషన్, నేనైతే అంతే చేస్తా. ఎందుకంటే నేను కూడా స్కూల్లో కొంత సఫర్ అయినా కాబట్టి ఐఎమ్ సేయింగ్ ఆల్ దిస్. థ్యాంక్ యూ.